సందేశాలు విన్నాం. ముచ్చటగా 3వ సందేశాన్ని కూడా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దైవ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చెల్లారా, తేరి చూడుడి, విస్మయముందుడి. చదవాలమ్మా. రేగుడి, మీరు ఓడిపోదురు. దూరదేశస్తులారా, మీరందరూ ఆలకించండి. ఏమండి? నడుం కట్టుకొనెనను మీరు ఓడిపోదురు. చాలు. ప్రియమైన దేవుని భక్తులారా, భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఈ రాత్రిక సమయంలో ధ్యానం చేస్తే దేవుని వాక్య విధంగా సెలవిస్తూ ఉన్నది. ఏమనంటే, పిల్లారా, జనులారా రేగుడి, మీరు నడుం కట్టుకున్నానని మీరు ఓడిపోదురు. చాలామంది క్రైస్తవ భక్తులు నడుం కట్టుకొని భక్తి చేస్తున్నారు భూమి మీద. పురిటాలేని స్త్రీ నడుం కట్టుకుంటుంది. ఒక పని చేసే దైవజనుడు నడుం కట్టుకొని అనేక ఆత్మలు రక్షించడానికి కంకణం కట్టుకుంటారు. దేవుని పిల్లారా, నడుం కట్టుకోకపోతే మన జీవితాలు సరికాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నడుం కట్టుకుని మీరు ఓడిపోదురు అన్నాడు. తీర్పుకాల సందర్భంలో క్రైస్తవులుగా క్రీస్తుని ధరించిన భక్తులు చాలామంది నడుం కట్టుకొని ప్రార్థన చేస్తున్నారు, నడుం కట్టుకొని ఉపవాసాలు చేస్తున్నారు, నడుం కట్టుకొని జాగరణాలు చేస్తున్నారు, నడుం కట్టుకొని పేరు మార్చుకుంటున్నారు, బాప్తిసాలు పొందుతున్నారు. నడుం కట్టుకొని వారు కూడా ప్రభుని నమ్ముకొని వారికి ప్రార్థన, తాత్కాలిక ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన, ఆచార ప్రార్థన, నామకార్థ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు భూమి మీద. నడుం కట్టుకుని పోతే భక్తులు కానే కాదు. పిల్లలు ఎంత నడుం కట్టుకునేనను మీరు అక్కడ ఓడిపోతారు అన్నాడు. అంటే తీర్పులో చాలామంది తత్తరపడే అవకాశాలు ఉన్నాయి. తీర్పు ఒకటి ఉంది మానవులకి. భూమి మీద తప్పు చేస్తే కోర్టు, ల్యాండ్ ఆడడం, చట్టం, రంచబండలు తీర్పు తీర్చడానికి ఎలా ఉన్నాయో అలాగనే దేవుడు మనందరినీ తీర్పులోకి తీసుకొస్తాడు. మంచివే కానీ చెడ్డవే కానీ ప్రతి అంశాన్ని విమర్శదైన మన లెక్క చెప్పాలి మనందరం కూడా. అందుని బట్టి దేవుడు పిల్లరా చూడండి, ఆ యొక్క తీర్పు కాలానికి తీసుకొచ్చినప్పుడు చూడండి, అక్కడ 28వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథంలో ఇక్కడ రాయబడిన మాట మనం చూద్దాం పిల్లరా. 28వ అధ్యాయం 7వ వచనం. సొక్కి సోలుదురు, తత్తరపడుదురు, ప్రవక్తలేమి సోలుదురు, తత్తరపడుదురు. తీర్పు కాలంలో తత్తరపడే క్రైస్తవుడిగా అయిపోతాం మనందరం కూడా పిల్లరా. జాగ్రత్త పడపోతే ఈ లోకంలో చాలామంది క్రైస్తవ జీవితాల్లో ప్రభుని నమ్మి ఏదో ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి జీవితాల్లో రేపు తీర్పు కాలంలో ఓడిపోతామని అర్థం కావట్లేదు. దేవుని పిల్లరా చూడండి, నడుం కట్టుకొని మీరు ప్రార్థన చేసినా ఓడిపోతారు. అక్కడ సినిమాలు చూసే క్రైస్తవుడు అక్కడ ఓడిపోతాడు. టీవీ సీరియల్ చూసే క్రైస్తవుడు అక్కడ ఓడిపోతాడు. నామకార్థ ప్రార్థన, ఆచార ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన చేసే క్రైస్తవుడు అక్కడ ఓడిపోతాడు. చూడండి, విగ్రహాన్ని చేస్తూ ప్రార్థన చేసే క్రైస్తవుడు ఓడిపోతాడు. విగ్రహాధన అంటే మేము గతంలో విగ్రహాధన మానేసాం కదండి. యేసుప్రభుని ఒక్కరిని దేవుడిగా కొలుస్తున్నామండి. ఏమండి, మేము కూడా గౌరీపట్నం తీర్థానికి వెళ్తామండి. ఏమండి, మేము కూడా ఆ గుణల తిరణాలకు వెళ్తామండి. చూడండి, ఎక్కలేనంత కొండలు ఎక్కుతామండి అని చెప్పి చాలామంది అంటున్నారు. చూడండి, ఎక్కితే అక్కడ ఓడిపోతావు. చూడండి, దిగవలసిన స్థలం తెలియక చాలామంది ఓడిపోతారు అక్కడ. దేవుని వాక్యంలో ప్రభు యొక్క లేఖనం హెచ్చరిక చేస్తూ ఉన్నది పిల్లరా. జనులు కొండకు వెళుచు దిగవలసిన చోటు 50వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు ఇర్మియా గ్రంథంలో. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు లేఖనం హెచ్చరిక చేస్తుంది. చాలామంది క్రైస్తవులు ఏమైపోతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోతారు. ఏమండి, ఎన్ని కొండలకి వెళ్తున్నారు? త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. కాపరులు కొండకు తోలుకొని పోతున్నారు. జనులు కొండకు వెళుచు దిగవలసిన చోటు మర్చిపోతున్నారు. సరైన ఈ గ్రామంలో ఉన్నటువంటి దైవజనులు, ఈ స్థలంకి వస్తున్న దైవజనులు చూడండి పిల్లరా, సరైన దైవజనులు లేక జనులు కొండకు వెళ్తున్నారు.
దేవుడు మాట్లాడనము లేక, రక్షణ లేక, మారుమనసు లేక, పాపక్షమాపణ లేక, పరిశుద్ధులుగా, నిర్దోషిగా, నీతిమంతులుగా ఉండలేని ప్రతి క్రైస్తవుడు అక్కడ ఓడిపోతారు. చాలామంది క్రైస్తవులు ఇక్కడ రేగుతున్నారు క్రిస్మస్ సంబరాల్లో, ఇక్కడ పేరు మార్చుకొని రేగుతున్నారు, బాప్తిసాలు పొంది రేగుతున్నారు, అక్కడ ఓడిపోతారు. మనసు మారకుండా పేరు మార్చుకున్నారు కాబట్టి అక్కడ ఓడిపోతారు. ఏమండి, ఆత్మీయ స్థితిని, ఆత్మను కడుక్కోకుండా శరీరాన్ని కడుక్కున్న బాహ్యమైన క్రైస్తవుడిగా ఉంటే అక్కడ ఓడిపోతాడు క్రైస్తవుడు. ఎక్కడండి ఓడిపోయేది? పేరు బల్లే మార్చుకున్నావు, పేకాటలాడుతున్నావు, పేరు బల్లే మార్చుకున్నావు, పేకాటలాడుతున్నావు, క్రీస్తుని పోలి నడువక క్రిస్మస్ బలే చతావు, క్రీస్తుని పోలి నడువక క్రిస్మస్ బలే చతావు. పైకి భక్తి లోన యుక్తి, పైకి భక్తి లోన యుక్తి, వేషధారిగానే ఉన్నావులే, వేషధారిగానే ఉన్నావులే. ఇసుక మీద పేరు రాసుకున్న క్రైస్తవుడా, నువ్వు ఇసుక మీద పునాది వేసుకున్నావా? నీవు సాతాను చేతిలో ఉన్నావా? పట్టాలి చప్పట్లో. క్రైస్తవుడనంటావు, పాటలు భలే పడతావు, విశ్వాసి నేనంటావు, విశ్వాసిగా నీ ఉంటావు. పైకి భక్తి లోన యుక్తి, పైకి భక్తి లోన యుక్తి, వేషధారిగానే ఉన్నావులే, వేషధారిగానే ఉన్నావులే. ఇసుక మీద పేరు రాసుకున్న క్రైస్తవుడా, నువ్వు ఇసుక మీద పునాది వేసుకున్నావా? నీవు సాతాను చేతిలో ఉన్నావా? చాలామంది క్రైస్తవులు ప్రభునందు పిల్లరా బలశాలుగా ఈ లోకంలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. దైవ వాక్యంలో 1 సమూయేలు 2:4 ఎంతోమంది క్రైస్తవులు అబద్ధాలడే క్రైస్తవుడు ఓడిపోతాడు, బూతులాడే క్రైస్తవుడు ఓడిపోతాడు, కలహాలు పడే క్రైస్తవుడు ఓడిపోతాడు, మోసాలు చేసే క్రైస్తవుడు ఓడిపోతాడు, వేషాలు మార్చే క్రైస్తవుడు ఓడిపోతాడు, దేవుడు మాట్లాడిన క్రైస్తవుడు, పాపక్షమాపణ లేని క్రైస్తవుడు, దేవుడు నీతి రాజ్యం వెతకలేని, దేవుని చిత్తాన్ని బ్రతకలేని ప్రతి క్రైస్తవుడు అక్కడ ఓడిపోతారు. జిల్లార రేగుడి మీరు నడుం కట్టుకుని నన్ను ఓడిపోదురు అన్నాడు. తీర్పులో ఓడిపోతారు అక్కడ. ప్రభునందు పడి చదవండి వాక్యాన్ని. ఓడిపోదురు. చాలామంది బలశాలుగా ఇశ్రాయేలు మీద జయం పొందాలని వచ్చారు. కొంతమంది పాత ద్రాక్షారస తిత్తులు పట్టుకొని వచ్చారు. మాతో నిబంధన చేయండి అన్నారు. ప్రభునందు పిల్లరా, మేము మిశ్ర జనంలో ఒకళ్ళమన్నారు, కానీ మధ్యలో ఓడిపోయారు. దేవుని పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, చాలామంది వీలు కాండ్రు బలశాలుగా ఉంటారు. భూమి మీద కొన్ని సంవత్సరం మేము ప్రార్థన చేస్తాం, కొన్ని సంవత్సరం ఆయన నమ్ముకున్నాం, మేము చూడండి నామకార్థ క్రైస్తవ జీవితంలో మగ్గిపోతున్నాం, ఇన్ని సంవత్సరం సీనియారిటీ సంపాదించుకున్న క్రైస్తవులం, మేము నీతిమంతులుగా ఉన్నాం, మేము భక్తులుగా ఉన్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, ఆయన నామములో ఉపవాసాలు చేస్తున్నాం, జాగరణం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 20వ తారీఖున మా ఇంట్లోనే పుట్టాడు, మా కోసమే పుట్టాడు, ఆయన పశువుల పాక మా ఇంట్లో ఉంది, ఆయన దేవుడు, ఆ దేవుడిని మేము ఆరాధిస్తున్నాం. ఆయన యొక్క ప్రత్యక్షం చూడడానికి ఇంటి మీద స్టార్ పెట్టాం, ఇంట్లో బార్ పెట్టాం. ఏం పెట్టారంటండి? ప్రభునందు ప్రియులారా, అలాంటి క్రైస్తవులు ఓడిపోతారు. దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు లేఖన హెచ్చరిక చేస్తుంది, వీళ్ళు కాండ్రు. చూడండి ఈ లోకంలో చూడండి గొప్పవారిగా ఉన్నవాళ్ళు, ఖ్యాతి కలిగి ప్రార్థన చేసేవారు, చూడండి ఆచార భక్తులు నడిచేవారు, నామకార్థ ప్రార్థన చేసే ప్రతి క్రైస్తవుడు అక్కడ ఓడిపోతారు. జిల్లారా రేగుడి మీరు నడుం కట్టుకుని ఓడిపోతారు. ఎందుకనండి? క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఇదేనా? ప్రియ సంఘస్థులారా, ప్రార్థనకు సరిగా రండి, మీరు చక్కగా కూర్చోండి, సరిగా రండి,
మీరు తిన్నగా మారండి. తల మీద ముసుగు వేయకపోతే వాక్యమునకు సరికాదండి. తల మీద ముసుగు వేయకపోతే వాక్యమునకు సరికాదండి. వెలి చూపును మానండి, తలలు పూర్తిగా కప్పండి. వెలి చూపును మానండి, తలలు పూర్తిగా కప్పండి. ప్రియ సంఘస్థులారా, ప్రియ సంఘస్థులారా, ప్రార్థనకు సరిగా రండి. మీరు చక్కగా కూర్చోండి, సరిగా రండి. మీరు తిన్నగా మారండి. అందరూ ఉద్యోగ క్లాప్స్ కొట్టండి త్వరగా, నాకు ఇచ్చే సమయంలో నేను ముగిస్తాను. సినిమాలు చూస్తూ టీవీలు చూస్తూ ప్రార్థించే వారు ఇక్కడే ఉన్నారు. సినిమాలు చూస్తూ టీవీలు చూస్తూ ప్రార్థించే వారు ఇక్కడే ఉన్నారు. అలాంటి వారికి నరకం తప్పదని చెప్పండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. అలాంటి వారికి నరకం తప్పదని చెప్పండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. ప్రియ సంఘస్థులారా, ప్రియ సంఘస్థులారా, ప్రార్థనకు సరిగా రండి. మీరు చక్కగా కూర్చోండి, సరిగా రండి. మీరు తిన్నగా మారండి. ప్రభునందు పిల్లరా, చాలామంది జీవితాల్లో రేగుతున్నారు ఇక్కడ క్రైస్తవులు. ప్రార్థన చేసి గంటల గంటలు ప్రార్థన చేస్తారు. ఏమండి, పోట్లాటలు మానరు, విరోధాలు మానరు, పగాదేశాలు పోవు, కక్షల భేదాలు పోవు, చెడుతనం దుష్టత్వం విడిచిపెట్టరు, లోకాశలు లోక స్నేహం మానరు. ఎలాగండి? దేవుని పిల్లరా చూడండి, మీరు నడుం కట్టుకునేనను అక్కడ ఓడిపోతారు అన్నాడు దేవుని వాక్యంలో. పిల్లరా, ఎంతమంది క్రైస్తవులు ఓడిపోతారు? 4వ అధ్యాయం సమూయేలు రాసిన గ్రంథం, మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఎంతోమంది ఓడిపోతారండి అక్కడ. మొదటి సమూయేలు 4:10. ఓడిపోయి చూశారండి. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తున్న విషయాన్ని మీరు గమనించట్లేదు. ఆయపట్నంకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఓడిపోయారు. ఎందుకని ఓడిపోయారండి? దేవుడు వారిలో అక్రమం పెట్టుకొని ప్రార్థన చేశారు. యెహోషువ గారు ప్రార్థన చేసి వారిలో చేసిన దొంగతనం చూడండి బయట పెట్టకపోతే అందుకే ఓడిపోయారు. ఆయపట్నం మీద మోసాలు మానలేదు, వాళ్ళు అక్రమాలు కట్టలేదు, ఆచారాలు మానలేదు, అలంకారాలు మానలేదు, వ్యసనాలు మానలేదు, వేషధారీతం మోసగారి జీవితం మానలేదు. దేవుని పక్కన పెట్టేసి వారు చేసే పాప క్రియలు, వారు చేసే దొంగతనాలు, వారు చేసే చూడండి అన్యాయాలు, వారు చేసే అక్రమాలు పెట్టుకొని చూడండి ఆయపట్నం మీద దానికి వెళ్తే ఓడిపోక ఏమైపోతారండి? ఏ పాపం మానారు? దైవజనుడు యెహోషువ ప్రార్థన చేసి చూడండి ఆకాను చేసిన పాపాన్ని బయట పెట్టాడు. అప్పటి వరకు వారికి జయం రాలేదు. చాలామంది ఓడిపోతావు. ఏమండి, దేవుని పిల్లలు ఎందుకని ఓడిపోతావండి చెప్పండి? గుళ్ళో గుండ్రంగా బళ్ళో బలపరుపుకుంటే ఓడిపోతావు. సగం లోకంలో సగం దేవుల్లో ఉంటే ఓడిపోతావు. సగం లోకాశల్లో దేవుని భక్తులు ఉంటే ఓడిపోతావు. సగం తాయిత్తులు శకునాల్లో ఉంటే ఓడిపోతావు. సగం మంత్రాలు తంత్రాల్లో ముహూర్తాలు శకునాల్లో నువ్వు ఉంటే ప్రతి క్రైస్తవుడు అక్కడ ఓడిపోతారు. ఏమైపోతారండి? ఓడిపోతారు. పాపం ఉంటే ప్రియులరా, పాపం లేకుండా బ్రతికితేనే సరి, పాపక్షమణ పొందితేనే సరి, మారుమనసు పొంది పాపాలు తుడిచిపడిన వారి జీవితాన్ని మార్చుకుంటే సరి. లేకపోతే వారి జీవితాల్లో దేవుడు మాట్లాడే దేవుని చేత పంపండి దైవజనులు వచ్చి మార్గం చూపించి మార్గదర్శకుగా నడిపించకపోతే ప్రతి క్రైస్తవుడు ఓడిపోతాడు. క్రీస్తుని ధరించిన ప్రతి క్రైస్తవుడు అక్కడ ఓడిపోతాడు. ఎలా ఉన్నారండి క్రైస్తవులు? క్రీస్తు నామం ధరించిన ఓ క్రైస్తవుడా, క్రీస్తుకు కన్నీరైన ఓ కఠినుడా, క్రీస్తు నామం ధరించిన ఓ క్రైస్తవుడా, క్రీస్తుకు కన్నీరైన ఓ కఠినుడా, లో మనసులో
క్రూరత్వము, వెలుపలేమో దాతృత్వము, లో మనసులో తోడేలువు, వెలుపలేమో గొర్రె రూపము, లో మనసులో క్రూరత్వము, వెలుపలేమో దాతృత్వము, లో మనసులో తోడేలువు, వెలుపలేమో గొర్రె రూపము, ఇలా సర్పపు కాటువు నీవే, పరులకెల్ల చేటువు నీవే, ఎన్నాళ్ళి మాయ బ్రతుకు ఇన్నేళ్ళి కపట ముసుగు మారవా, మాకు చందవా మారవా, క్రీస్తు నామం ధరించి ఓ క్రైస్తవుడా, క్రీస్తుకు కన్నీరై ఓ కఠినుడా. కొట్టాలి చప్పట్లు, కొట్టాలి కొట్టాలి చప్పట్లు. ముగిస్తా. అందరూ క్లాప్స్ కొట్టండి త్వరగా. వారిని ప్రేమించట, చాటివాణ్ణి దోచుకుందువా, రాజు తేలిన రాతి గుండెతో రాజు యేసుని ఎదుర్కొందువా, తోటి వారిని ప్రేమించట, చాటివాణ్ణి దోచుకుందువా, రాజు తేలిన రాతి గుండెతో రాజు యేసుని ఎదుర్కొందువా, నీటిలోనే గాలి బుడగవే, కాటి గూటిలోనే మన్నువే, నీటిలోనే గాలి బుడగవే, కాటి గూటిలోనే మన్నువే, ఎన్నాళ్ళి మాయ బ్రతుకు ఎన్నేళ్ళి కపట ముసుగు మారవా, మార్పు చందవా మారవా, క్రీస్తు నామం ధరించి ఓ క్రైస్తవుడా, క్రీస్తుకు కన్నీరై ఓ కఠినుడా. ప్రభునందు పిల్లరా, చాలా మంది క్రైస్తవ జీవితాల్లో క్రీస్తుని ధరించుకోకుండా లోకంలో ఏదో పైకి భక్తి ధరించేలాగా ఉన్నారు. ఏమండి, దేవుని పిల్లరా, వారు దేవుడు మాట్లాడిన క్రైస్తవుడు ఓడిపోతాడు. దేవుడు మనోనేత్రంతో చూడలేని క్రైస్తవుడు భూమి మీద ఉన్నప్పుడే ఆయన చూస్తే అక్కడ అవకాశం దొరుకుతుంది పరలోక రాజ్యంలో. దేవుని పిల్లలు, ఇక్కడ పాపంలో ఓడిపోయిన వాడు అక్కడ ఓడిపోతాడు. ఇక్కడ జయించేవాడు కావాలి పరలోక రాజ్యంలో. భూమి మీద లోకాన్ని జయించాలి, భూమి మీద ప్రతి వ్యక్తి. అందుకే 16:33 యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు యోహాను సువార్తలో, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి అన్నాడు. యేసువారు చెప్పిన మాట అది. పిల్ల లోకంలో ఏ సినిమాలు జయించామండి, ఏ కలహాలు జయించామండి, ఏ వ్యాజ్యాలు జయించాం, ఏ విరోధాలు జయించాం. ప్రభునందు విరోధానికి సమాధానపడి జయిస్తున్నాడు, జయం పొందుతున్నాడు క్రైస్తవుడు. ఏమండి, తన జీవితంలో చూడండి అక్రమ జీవితాన్ని దొంగిలి బొంకి సామాన్లు ఉంచుకున్నాయి ఇచ్చేసి చూడండి జయం పొందుతున్నాడు ఆ క్రైస్తవుడు. లోక ఆచారాలు, లోక పండుగలు, లోక వ్యాజ్యాలు, లోక భోగాలు మానేసి క్రీస్తు కొరకు పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, కళంకలేని బ్రతుకుతున్నాడు పరలోక రాజ్యం కోసం ప్రతి క్రైస్తవుడు. లేకపోతే ఎలాగండి, అక్కడ ఓడిపోతావు. క్రీస్తుని ధరించకపోతే అక్కడ ఓడిపోతావు. ఎక్కడండి ఓడిపోయేది నువ్వు? అక్కడ ఓడిపోతావు. దేవుని వాక్యం చెలవిస్తుంది ప్రభునందు కూడా. దేవుని వాక్యంలో చూడండి ఎంతోమంది 18వ కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో ఓడిపోతావు నువ్వు. అమ్మా ఆదుకో నేను. బాణములను ప్రయోగించి శత్రువును చెడగొట్టును.
మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను అన్నాడు. ప్రియులారా, అలాంటి ఓడిపోయే క్రైస్తవుల మీదకి దేవుడు ఏం పంపిస్తాడంటే సునామీలు పంపిస్తాడు, తుఫాన్లు పంపిస్తాడు, ప్రభునందు ప్రియులారా తెగుళ్ళు పంపిస్తాడు. మొన్న కరోనా వైరస్ 2019లో వచ్చింది. 3 సంవత్సరాల వరకు ఆరెంజ్ జ్వాలగా మండి ఎంతోమందిని దహించి వేసింది, బుగ్గు చేసేసింది చాలామంది జీవితాలు. నీ జీవితంలో మారుమనసు సంపూర్ణంగా లేకపోతే ఓడిపోతావు. రక్షణ లేని క్రైస్తవుడిగా ఉంటే ఓడిపోతావు. లోక స్నేహం చేసే క్రైస్తవుడిగా ఉంటే ఓడిపోతావు. మోసాలు చేసే క్రైస్తవుడిగా ఉంటే ఓడిపోతావు. లంచాలు తీసుకునే క్రైస్తవుడిగా ఉంటే ఓడిపోతావు. వడ్డీ వ్యాపారం చేసే క్రైస్తవుడిగా ఉంటే ఓడిపోతావు. అక్కడ దేవుడు మాట్లాడి ఇక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడే అపాయింట్మెంట్ దొరుకుతుంది పరలోక రాజ్యంలో. ఎక్కడ దేవుడు పాపాలు క్షమిస్తే నిత్యజీవంలో చోటు ఉంటుంది నీకు. అందుకే దేవుని వాక్యంలో 103 కీర్తన 3వ వచనంలో చెప్పాడు, ఆయన నీ దోషాలు క్షమించువాడు, నీ సంకటాలు కుదుర్చువాడని రాయబడింది. ఆ క్షమాపణ లేని ప్రతి క్రైస్తవుడు అక్కడ ఓడిపోతాడు. ఎక్కడండి ఓడిపోయేది? ఇక్కడ క్షమాపణ పొందని ప్రతి క్రైస్తవుడు ఆయన నీ దోషాలు క్షమించువాడు, సంకటాలు కుదుర్చువాడని రాయబడింది. ఏమండి? మత్తయి సువార్త 5:8 వచనంలో, మత్తయి సువార్త 5 చూడండి వాక్యం, ప్రభునందు ప్రియులారా 9వ అధ్యాయంలో రాయబడిన మాట ఏముందంటే, ప్రభునందు ఆయన నీ దోషాలు క్షమించేటువంటి దేవుడు కాబట్టి ఆయన భూమి మీద పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడిని రాయబడింది పరిశుద్ధ దేవుని గ్రంథం. ఎంతమంది క్రైస్తవులు ఇక్కడ క్షమాపణ పొందకపోతే అక్కడ ఓడిపోతావు. ఏదో వాడికి ప్రార్థన చేస్తే ఓడిపోతావు, నామకార్థ ప్రార్థన చేస్తే ఓడిపోతావు, ఆచార భక్తి చేస్తే ఓడిపోతావు, లోక రాజకీయాలు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటే, ఓట్ల ఎలక్షన్లో నువ్వు పాల్గొంటే, లోక స్నేహం చేస్తే అక్కడ ఓడిపోతావు. ఆ రాజ్యంలో స్థానం ఉండదు నీకు. ఏ రాజ్యంలో స్థానం ఉండదండి? యేసు రాజ్యం పరిశుద్ధమైంది, పవిత్రమైంది. నీతిమంతులు ప్రవేశించే యెహోవా గుమ్మం. 118వ కీర్తన 20వ వచనంలో నీతిమంతులు దానిలో ప్రవేశిస్తారన్నాడు. సామెతల గ్రంథం 2:21 వచనంలో లోపము లేని వారు యథార్థవంతులు దానిలో నిలిచిందురు, లోపము లేని వారే దానిలో ఉంటారన్నారు. ఆ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ రాజ్యంలోకి వెళ్ళాలంటే లోపాలు పెట్టుకొని పాపాలు పెట్టుకొని ఎక్కడికి వెళ్తాడు క్రైస్తవుడు? వెళ్తాడండి? యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. మన యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. అక్కడ జాతి భేదం లేదు, సంఘ భేదం లేదు, కుల భేదం లేదక్కడ. అక్కడ జాతి భేదం లేదు, సంఘ భేదం లేదు, కుల భేదం లేదక్కడ. మన యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. మన యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. కాంగ్రెస్ లేదు, కమ్యూనిస్టు లేదు, తెలుగుదేశం లేదక్కడ. అక్కడ కాంగ్రెస్ లేదు, కమ్యూనిస్టు లేదు, తెలుగుదేశం లేదక్కడ. అక్కడ ఐ కాంగ్రెస్ లేదు, యు కాంగ్రెస్ లేదు, జనసేన లేదక్కడ. అక్కడ ఐ కాంగ్రెస్ లేదు, యు కాంగ్రెస్ లేదు, జనసేన లేదక్కడ. మన యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. మన యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. ప్రభునందు పిల్లరా, ఎంతమంది జీవితాలు దేన్ని పట్టుకున్నావు? ఇంకా నువ్వు ప్రభుని నమ్ముకొని ఇంకా రాజకీయాల్లో పాల్గొంటే అక్కడ ఓడిపోతావు. ఇంకా మోసాలు చేస్తుంటే ఓడిపోతావు. ఇంకా తాయితులు శకునాలని ప్రార్థన చేస్తే ఓడిపోతావు. చూడ, ఆచార భక్తి నిన్ను కాపాడలేదు, నామకార్థ ప్రార్థన నేను విడిపించలేదు, ముక్కుబడి ప్రార్థన అంతకంటే నేను మార్చలేదు ఈ జీవితాన్ని. దేవుని వాక్యం అదే 4వ వచనంలో యెషయా గ్రంథం 14:4 ముగిస్తాను. నేను త్వరగా టైం అయిపోయింది. 14:4 యెషయా గ్రంథం. చదువమ్మా. రేగుచున్న పట్టమెట్లు ఓడిపోయాను. చాలు, రేగుచున్న పట్టణాలు రేపొద్దు రేగుతున్నారు క్రైస్తవులు, ఓడిపోతారు ఇక్కడ. ఏమండి? నాశనమాయను, ఇట్లు నాశనమాయను రేగుచున్న పట్టణం. రేగుతున్నారు చాలామంది. ఏమండి? ఏం చేసి రేగుతున్నారండి? క్రిస్మస్ సంబరాలను రేగుతున్నారు.
జనవరి 1 రోజు రేగుతున్నారు, అవునా కాదండి? ప్రభునందు ప్రియులరా గుడ్ ఫ్రైడే రోజు రేగుతున్నారు. మరి కొంతమంది చూడండి ప్రియులరా, దేవుని వాక్యంలో సమాధుల పండగ రేగుతున్నారండి. సమాధులకు వెళ్ళి క్యాండిల్స్ వెలిగించి అక్కడ కాసేపు ప్రార్థన చేసి వస్తామండి. వాళ్ళ పడుకున్న వాళ్ళందరూ లేపుతామండి అని లేపితే ప్రభునందు కూడా వాళ్ళు కనుక లెగితే అక్కడొక్కడ ఉండడు ఉంటారా? వాళ్ళు కనుక లేసుస్తే తెల్లారుజామున వీళ్ళు సమాధులకి వెళ్ళి ఆ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు సమాధుల పండుగ రోజు. ఏమంటే వాళ్ళందరూ లెగిసిపోయారు అనుకోండి, ఒక్కళ్ళు ఉండరు అక్కడ పరారు సెక్షన్. పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది, రేగుచుండిన వారు ఓడిపోతారు. ఎంతోమంది దేవుని నామంలో చూడండి రేగుతున్నారు. దేవుడిని కలిగిన వాడు ప్రభునందు పిల్లరా దేవుని వాక్యం కోసం, రాజ్యం కోసం తగ్గించుకుంటాడు. ఓర్పుతో, సహనంతో, దీర్ఘశాంతంతో, భయభక్తితో దేవుని రాజ్యం కోసం మెలకువ ఓర్పు, దీర్ఘశాంతం, భయభక్తులు కలిగి జీవిస్తాడు. నువ్వు రేగుతున్నంతసేపు కొంతమంది ఏం చేస్తారండి? చూడండి పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తున్న పిల్లరా, వ్యాజ్యాల్లో రేగుతున్నారు, విరోధాలతో రేగుతున్నారు, మోసంతో రేగుతున్నారు, అన్యాయంతో, అక్రమ ఆచారాల్లో రేగుతున్నారు. పెళ్ళి ఆచారం, దినాచారం, మిచ్చిరిపంగిన ఆచారం, పురుడాచారాలు, పుట్టినరోజు ఫంక్షన్లో రేగుతున్నారు. దేవుని పిల్లరా, ఆ రేగిన ప్రతి వ్యక్తి అక్కడ ఓడిపోతాడు, అవునా కదండి? రేగుచున్న పట్ల ఎట్లు నాశనమాయను అంటున్నాడు దేవుని పిల్లలు. సుధగురం పట్టణం రేగింది. ఆ పట్టణస్తులు రేగారు. ఏమైపోయారండి వాళ్ళు? ఆ పట్టణం మొత్తం దేవుడు దహించు అగ్నిలాగా వచ్చి ఆ పట్టణం మీద పడి అగ్ని జ్వాలలకు గంధక పోర్షాన్ని కురిపించి మొత్తం సమూరం నిర్మూలన చేశాడు. రేగుచున్నటువంటి జీవితాలు. సౌలు రేగాడు ఓడిపోయాడు. ఆకాన్ రేగాడు ఓడిపోయాడు. ఏమండి? అనేసప్పారు రేగారు ఓడిపోయారు. యోధా రేగాడు ఓడిపోయాడు. ప్రభునందు కూడా గెహాజీ రేగాడు ఓడిపోయాడు. చాలామంది రేగుచుండిన వారు పాపంలో ఉండి రేగితే ఓడిపోతాం కనుక నీ పాపాలు మానుకొని పరిశుద్ధమైన జీవితం జీవించు. నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని మారుమనసు పొందు. దావిజోలి స్థలానికి సీమోనగర్ గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 1 సంవత్సరం లోపు మేము వస్తున్నారు ఈ స్థలానికి. ప్రభునందు పిల్లరా, వారి ద్వారా మీరు మారుమనసు పొంది మీ పాపాలు ఒప్పుకొని మీ అక్రమ జీవితం మానుకొని దేవుడు మాట్లాడే అనుభవంలోకి వచ్చి దేవుని క్షందులో క్షమాపణ పొంది ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రతి దోషాన్ని నుంచి విమోచన పొంది క్రీస్తు బిడ్డలుగా మీ జీవితాల్లో మార్చుకొని ప్రభు సన్నిధిలో మీరు భయభక్తులు కలిగి మీ జీవితాలు మార్చుకొని ప్రభు భక్తి కలిగి జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ నా వాక్యము దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిదండి. దైవదాసులు మరి యోబు నాన్న